వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆశ్రమం క్యాన్సర్ కేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ఫ్లాష్ మ్యాప్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, అంబికా గ్రూప్స్ ఎండీ అంబికా రామాంజనేయులు, ఆశ్రమం హాస్పిటల్ సీఈఓ హనుమంతరావు హాజరయ్యారు. అలాగే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను 1000 రూపాయలకే చేసే ప్యాకేజీ బ్రోచర్లను ఆవిష్కరించారు. క్యాన్సర్ లక్షణాలు, నివారణపై పలువురు నిపుణులైన వైద్యులు వివరణ ఇచ్చారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ను అధిగమించవచ్చునని వైద్యులు సూచించారు. అనుమానాస్పద లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంచడమే కార్యక్రమం లక్ష్యమని సీఈఓ హనుమంతరావు పేర్కొన్నారు. ఈ ఆశ్రమంలో ఈ డాక్టర్ గారు చేసినటువంటి ట్రీట్మెంట్ వలన ఒక దేవుళ్ళగా చూస్తున్నారు వాళ్ళు. అంటే అప్పుడు అనిపించింది చాలా బెస్ట్ డాక్టర్ అండి, మనకి విజయవాడ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేరు, చాలా చక్కగా చూస్తారు అని. అలా తర్వాత 2-3 కేసులు కూడా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి క్యాన్సర్ దాని గురించి, తగ్గించే విధానం గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సాధారణంగా క్యాన్సర్ గురించి అయితే నాకు అవగాహన నిజంగానే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి కొంత అవగాహన కలిగింది. దాంట్లో ముఖ్యంగా క్యాన్సర్ అంటే సి అంటే చెక్ ఎర్లీ, ముందుగా మీరు దాన్ని గుర్తించడం, తర్వాత యాక్ట్ ఫాస్ట్, దాన్ని తొందరగా మీరు చర్య తీసుకోవడం, అలాగే నెవర్ ఇగ్నోర్ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండటం, కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అలాగే ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా దాని యొక్క స్టేజ్ని, దాని యొక్క లక్షణాలను గుర్తించడం, రైట్ ట్రీట్మెంట్. దీన్ని మనం క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మన భారతీయ సమాజంలో క్యాన్సర్ అనేది శరీరానికి కాదు, మనసుకే పట్టేసింది వీడికి. ఆ వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆలోచించట్లా. ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు నేర్పట్లా. రీసెంట్గా మొన్న ఒక డాక్టర్స్ తోటి మాట్లాడినప్పుడు చెప్తున్నారు ఆయన, 80 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రతికే ప్రతి మనిషి కూడా అతను ఏమనుకుంటాడంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, నాకు గుండె జబ్బు లేదు, క్యాన్సర్ లేదు, అందుకని బతుకుతున్నాను అనుకుంటాడు. కాదు, ఎవరైతే ఈ నేచర్ తోటి కనెక్ట్ అయ్యి జీవిస్తాడో వాడు 100 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఏమి డోకా ఉండదు. నేచర్ తోటి ఎప్పుడైతే కట్ అవుతుందో వాడి జీవన విధానం, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. సో ఇది చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే ఈ అవగాహన సదస్సులో నాకు కూడా పాల్గొంచుకున్నందుకు సంతోషిస్తూ, మీ అందరికీ ముఖ్యంగా బాలకృష్ణ గారికి నాకు ఉన్న పరిచయం ద్వారా చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గర రావటం, ఇది పబ్లిక్ సర్వెంట్గా ఉంటాను కాబట్టి చాలా మంది వస్తుంటారు, వాళ్ళని పంపిస్తుంటారు, చేస్తుంటారు. కాకపోతే ఏమైపోయిందంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, క్యాన్సర్ అనగానే అది భయంకరమైనటువంటి జబ్బు అనేది, నిర్విధాంశం అనేది చెప్పాలో ఎవరిలో నాకు తెలియదు. కానీ మొత్తం మీద చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ గారు ఈయన చెప్తుంటే నా మతిపోతా ఉంది. ఏఐజీ హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందో అది మన ఆశ్రమ హాస్పిటల్లో పెట్టారంటే చాలా గొప్ప విషయం. అది డబ్బుతో పాటుగా సామాజిక సేవ కూడా అవసరం అనేది ఒక మైండ్లో లేకపోతే అలా పనిచేయడం చాలా కష్టం. మరొక విషయం ఏంటంటే, నాకు ఇందాక కొన్ని చిన్న డౌట్ ఉందమ్మా, ఇందాక నేను అడగడం మర్చిపోయాను. ఈ వ్యాక్సిన్ అనేది అసలు క్యాన్సర్ రాకుండా ఉండడానికి పనిచేస్తుందా అనేది నాకు తెలియట్లేదు. అది కూడా నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. వ్యాక్సిన్ అనేది బస్సులోనే మొత్తం కూడా స్క్రీనింగ్ టెస్ట్ అంతా కూడా మేమే చేస్తాము. ఐడెంటిఫై చేసి ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్లో కానీ ఎవరైనా పాజిటివ్ వచ్చినట్లయితే మేము మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మానవతా గ్రూప్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ అంతా నాకు బాగా తెలుసు. సో మనం విలేజెస్కి వెళ్ళి ఈ అవేర్నెస్ని ఎక్కువ చేయాలి. డెఫినెట్గా ఎవ్రీ 1000 మెంబర్స్లో 50 మంది గ్యారంటీగా అన్ఐడెంటిఫైడ్ క్యాన్సర్ పేషెంట్లు గ్యారంటీగా ఉన్నారు. కాకపోతే అది తెలియట్లేదు. విలేజెస్లో ఏదో అయిపోయిన తర్వాత చనిపోయాడు అనుకుంటున్నారు తప్ప క్యాన్సర్ వల్ల చనిపోయాడని చెప్పేసి ఎవరికి కూడా తక్కువ మందికి అవగాహన ఉంది. సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ.
మనందరితో కూడా మేము కూడా స్టూడెంట్స్తో డిఫరెంట్ క్యాంప్స్ పెడుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం, బస్ ఆన్ వీల్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాం. సో ఇది క్యాన్సర్ హాస్పిటల్. సెకండ్ వన్, ఇంకొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంకొక అనదర్ 20-25 days లో ఓపెన్ చేస్తున్నాం. మేము సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని చెప్పేసి ఒకటి 200 crores పెట్టి కట్టాం. వెరీ వెరీ లేటెస్ట్. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏఐజీలో ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉందో అలాగే ఉన్నాయి. ఒక మంచి అవగాహన సదస్సు పెట్టారు. ఈ క్యాన్సర్స్ డే సంబంధించిన అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఆశ్రమ హాస్పిటల్ ఒక 3 లక్షల జనాభా ఉన్న ఏలూరు పాపులేషన్ లో ఒక ఆశ్రమం కాలేజ్ ఉందంటే అది మన అదృష్టం, ఏలూరు చేసుకున్న అదృష్టం. అలాగే ఈరోజు ఆశ్రమం హాస్పిటల్స్ వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకేసి ఆశ్రమం క్యాన్సర్ సెంటర్, ఇది అంతకన్నా పెద్ద అదృష్టం. ఇది దాడితే 200 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా అది చెప్పక్కర్లేదు. ఇదంతా కూడా ఎప్పుడో ఏలూరు చేసుకున్న అదృష్టం వల్ల ఈరోజు ఇది ఏలూరులో మనకి అందుబాటులో ఉందండి. ఇంత మంచి హాస్పిటల్ అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. క్యాన్సర్ది ఆ 2 కేసులు సేవ్ అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్. నేను మెడికల్ క్యాంపు మేము చేయబట్టి మా తాతగారు చెప్పిన సాంప్రదాయం, మా నాన్నగారు చెప్పిన సాంప్రదాయం ఈ రోజుకి కూడా మేము జనవరి 25వ తారీఖు తాతయ్య గారు పుట్టినరోజు అంటే ఫౌండర్స్ డే, ఆలపాటి రామచంద్రరావు గారు పుట్టినరోజు రోజు చేస్తున్నాం. అలాగే ఈ రోజు వరకు వీళ్ళు సహకరిస్తూ వస్తున్నారు ఆశ్రమం తరఫున. చాలా ధన్యవాదాలండి. దానికి కూడా ఏలూరులో ఈ అవగాహన సదస్సు అనేది ఇంకా కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ